ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులు అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనములు. అమరస్వరం అనే ఈ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. వాక్య పఠనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగి ఉన్న వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. నేటి ధ్యానాంశము నిరీక్షణ. మనం చదువుకున్నటువంటి వాక్యమును ఆధారము చేసుకుని నిరీక్షణ అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించనై ఉన్నాము. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ నిరీక్షణను గురించి ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనమందరం కూడా రక్షింపబడినాము. విశ్వాసులతో ఈ విషయాన్ని పౌలు చెబుతూ ఉంటున్నాడు. రోమీయులలో రక్షింపబడిన వారి గురించి పౌలు ఈ విషయాన్ని చెబుతూ ఉంటున్నాడు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనకు నిరీక్షణ ఉన్నది కాబట్టి మనము రక్షింపబడితిమి అని పౌలు చెబుతుంటున్నాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే, ఇదిగో మనము ప్రభువునందు నిరీక్షిస్తూ ఉంటున్నాము, దేవుని యందు నిరీక్షిస్తూ ఉంటున్నాము. మరి అలనాడు అపోస్తలులు ఇదిగో తాము పొందనై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కోసము యెరూషలేములో నిరీక్షించినారు. వారు నిరీక్షించినటువంటి పరిశుద్ధాత్మను వారు పొంది ఉన్నారు. అదే విధముగా మనము కూడా ఈ లోకములో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాము. మనము పాపులమైనాము, పాపముల నుండి శాపముల నుంచి విమోచింపబడినాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులముగా తీర్చబడినము. దేవునితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను సహవాసము కలిగినటువంటి వారము. ఈ విధముగా దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను సహవాసము కలిగినటువంటి మనము రక్షింపబడిన వారము. మరి ఏ విధముగా రక్షింపబడినామంటే, ఒక నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము రక్షింపబడినాము. మన యొక్క నిరీక్షణ ఏమిటి అనగా, ఇదిగో నేను పాపక్షమాపణను పొంది ఉన్నాను, పాపక్షమాపణను పొంది ఉన్నాను గనుక నేను దేవుని యొక్క రాజ్యములో చేరుతాను, దేవుని యొక్క రాజ్యములో శాశ్వత కాలము జీవిస్తాను, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుతాను, దేవుని యొక్క నిత్య జీవితాన్ని అనుభవిస్తాను. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకంలోనికి రానయ్యున్నాడు అని ఆయన కోసము నిరీక్షిస్తున్నాము. ఆయన వచ్చిన తర్వాత ఇదిగో మనలను తనతో కూడా ఉండుటకు పరలోకమునకు తీసుకుని వెళుతాడని ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాము. అదేవిధముగా మన యొక్క దేహము నుండి విమోచింపబడుటకు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. అదేవిధముగా ఈ లోకంలో నుండి విమోచనము పొందుటకు నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆ పరలోకమందు దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ నివాస స్థలముల యందు వాసము చేయుటకు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు తన వేవేల పరివారముతో ఈ లోకమునకు వచ్చునను నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. ఆయన వచ్చి ఈ లోకమునకు తీర్పు తీర్చును అను నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. ఆయన తీర్పు తీర్చి ఇదిగో రక్షింపబడినటువంటి వారిని నిత్య జీవమునకు, రక్షణ పొందినటువంటి వారిని నిత్య నరకమునకు ఆయన పంపిస్తాడు అన్నటువంటి నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. ఆ విధముగా నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి మనము రక్షింపబడి ఉన్నాము. మనము రక్షింపబడుటకు కారణము మనలో ఉన్నటువంటి నిరీక్షణ. పరలోకంలో మనకు పౌరసత్వమును పొందుతామని, పరలోకంలో మనకు వారసత్వము పొందుతామని, పరలోక రాజ్య ప్రవేశము చేస్తాము అన్నటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై మనమందరము కూడా రక్షింపబడి ఉంటున్నాము. కాబట్టి నిరీక్షణ అనగా వేటినైతే మనము చూడలేదో దానిని నమ్మటమే నిరీక్షణ. అదే విధముగా ఏవి అయితే రానున్న రోజులలో జరగబోచున్నవో వాటిని నమ్మటమే నిరీక్షణ అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము రక్షింపబడినటువంటి వారముగా ఉంటున్నాము. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై రక్షింపబడితమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఏదైనా మనము ఒక విషయాన్ని, వస్తువును, వాహనాన్ని నిరీక్షించినట్లయితే అది మన ఎదుటే కనబడుతుంది.
కనబడుతూ ఉన్నప్పుడు దానిని మనము నిరీక్షించలేము. మనము ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే ఒక రైలు బండి ఎక్కటం కోసము, ప్రయాణం చేయటం కోసము మనము రైలు స్టేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ రైలు ఉండదు, ఇంకా రావలసి ఉంది. కాబట్టి రావలసినటువంటి ఆ రైలు కోసము మనము నిరీక్షిస్తాము. ఆ విధముగా మనము నిరీక్షించటం వలన మరి ఆ యొక్క రైలు కోసము మనలో ఒక నిరీక్షణ అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క రైలు స్టేషన్లో ఆ యొక్క రావలసినటువంటి ఆ యొక్క రైలు బండి ఇంకా రాలేదు, ఆ స్టేషన్లో ఆ యొక్క బండి లేదు. కావున ఆ లేనటువంటి ఆ యొక్క రైలు బండి కోసము మనము నిరీక్షిస్తూ ఉంటాము. అది ఏ నిరీక్షణ? ఒకవేళ మనము ఆ ప్లాట్ఫారంలోనికి వెళ్ళకముందే రైలు వచ్చి స్టేషన్లో నిలబడుకొని ఉన్నప్పుడు మనము వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఆ యొక్క రైలు కోసము నిరీక్షించవలసినటువంటి అవసరము ఉండదు. ఎందుకనగా అది అంతకుముందే మరి మనం వెళ్ళకముందే అది స్టేషన్లోనికి వచ్చి ఉన్నది కాబట్టి ఇక దానిని గురించినటువంటి నిరీక్షించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది మన కళ్ళ ఎదుటనే కనబడుతున్నది కాబట్టి అక్కడ నిరీక్షణ అవసరము లేదు. కాబట్టి కనబడని దానిని, ఆ రానయ్యున్నటువంటి దానిని ఎదురు చూడటమే నిరీక్షణ అని చెప్పేసి మనం చూస్తున్నాము. కనబడుతున్న దానిని ఎవడు నిరీక్షించగలడు అని ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అదే ఏమంటున్నాడు? నిరీక్షింపబడినది కనబడినప్పుడు మరి నిరీక్షణతో పని ఉండదు అని మనం చూస్తుంటున్నాము. మనము నిరీక్షణ కలిగి రక్షింపబడి ఉన్నాము. అయితే ఆ నిరీక్షింపబడినది కనబడుచున్నప్పుడు నిరీక్షణతో మనకు పని ఉండదు. కాబట్టి మనం ఇంకా పరలోక రాజ్యాన్ని మనము చూడలేదు, ఇంకా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూడలేదు, ఇంకా మనము అదిగో నూతన ఆకాశమును నూతన భూమిని మనము చూడలేదు, ఇంకా ఆ దేవదూతలను మనము చూడలేదు, ఇంకా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ నివాసములను మనము చూడలేదు, ఇంకా పరలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవులను మనము చూడలేదు, పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మహా వెలుగును, మహా ప్రకాశాన్ని మనము చూడలేదు. కాబట్టి మనము చూడనటువంటి వీటన్నిటి కోసము మనము నిరీక్షించుతూ ఉన్నాము. కాబట్టి వీటిని నిరీక్షిస్తున్నాము. కాబట్టి వీటి కోసమై మనము రక్షణను పొందుతూ ఉన్నాము. ఇవి మనకు కనిపించటం లేదు, అందువలననే వాటిపైన మనము నిరీక్షణను కలిగి ఉన్నాము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ విధముగా ఉంటాడో మనము కూడా అలాగే ఉంటాము అన్నటువంటి నిరీక్షణను మనము కలిగినటువంటి వారమై ఈ లోకమందు మనము రక్షింపబడినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. కాబట్టి కంటికి కనబడుచున్న దానిని మరి ఎవరు కూడా నిరీక్షించరు అని ఇక్కడ పౌలు చెప్తూ ఉంటున్నాడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అయితే మనము వేటినైతే చూడలేదో వాటి కోసము మనము నిరీక్షించిన ఎడల మనకు ఓపిక చాలా అవసరము అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి మనము రక్షింపబడిన తర్వాత మన ఒకే ఒక నిరీక్షణ, ప్రభువును చూడాలి, ప్రభువును చేరుకోవాలి, మన కోసం ఏర్పాటు చేసినటువంటి నివాసాలకు వెళ్ళాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అన్నటువంటి నిరీక్షణ మనము కలిగినటువంటి వరముగా ఉన్నాము. ఆ నిరీక్షణ మరి సాఫల్యము కావాలంటే, ఆ నిరీక్షణ మనలో మరి ప్రతిఫలించాలంటే మనకు ఓర్పు అవసరము. ఓర్పు అనేది చాలా అవసరముగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ లోకంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, దేవుని వాక్యమును నమ్ముకొని దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి. ఎందుకనగా మనం ఈ లోకంలో అబద్ధము ఆడకూడదు. ఇదిగో మనం ఈ లోకంలో ఏ పాపము కూడా చేయకుండా మరి జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ విధముగా జీవించటం వలన మనకు శారీరకమైనటువంటి శ్రమలు కలుగుతాయి. ఆ శారీరకమైనటువంటి శ్రమలలో మనము ఓర్పును కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా మన రక్షణ నిమిత్తము ఓర్పుతో వాటిని మనము సహించవలెను, వాటిని వహించవలెను, వాటిని భరించవలెను. ఆ విధముగా చేసినప్పుడు నిరీక్షణ అనున్నది మన జీవితంలో సాఫల్యం అవుతుంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి త్వరగా రానయ్యున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా మనకు తెలియదు. ఎప్పుడు వస్తాడు, ఏ గడియ యందు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా ఈ లోకంలో మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి, ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము బోధింపబడుతూ ఉంటున్నాము. కాబట్టి శ్రమలు కలిగిన ఎడల ఆ శ్రమలను బట్టే మనము దేవునిని మహిమ
స్థిరపరచు వారముగా ఉండాలి. మిక్కిలిగా మరి శ్రమల యందు మనము ఓర్పును కలిగినటువంటి వారముగా ఉండాలి. ఓర్పు చాలా అవసరమని ఈ వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. కాబట్టి మనము కనిపెట్టవలెను, మనము నిరీక్షించవలెను. ఏ విధముగా? ఓర్పుతో నిరీక్షించవలెను. ఓర్పు అనేది నిరీక్షణకు చాలా అవసరమైనటువంటిది. నిరీక్షణ మరి మనము నిరీక్షణలో సాఫల్యత పొంది పరలోక రాజ్యము పొందుటకు చాలా అవసరమైనదని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా ఈ నిరీక్షణకు ఓర్పుకు మరి దగ్గరి సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి మనము దేనినైతే నిరీక్షిస్తుంటున్నామో ఆ నిరీక్షణ సాఫల్యం అయ్యేంత వరకు ఈ లోకంలో మనము వాక్యానుసారముగా జీవించి మనము ఓర్పు కలిగినటువంటి వారమై, సమాధానం కలిగినటువంటి వారమై, శాంతిని కలిగినటువంటి వారమై, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై, నీతిని కలిగినటువంటి వారమై ఈ లోకంలో మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ విధముగా జీవించుట వలన మన యొక్క నిరీక్షణ సాఫల్యం అవుతుంది. జగడమాడక, కొండెములు చెప్పక ఇదిగో మనము ఈ లోకంలో జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఆ విధముగా జీవించినట్లయితే మనలో ఉన్నటువంటి నిరీక్షణ మనకు సాఫల్యతను ప్రసాదిస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. మన నిరీక్షణ సాఫల్యము కావాలంటే మనకు ఓర్పు అనేది చాలా అవసరము. ప్రతి విషయంలోనూ మనము ఓర్పును ప్రదర్శించవలసినటువంటి వారంగా ఉన్నాము. హృదయంలో ఓర్పును కలిగినటువంటి వారంగా ఉండాలి. మన యొక్క ఆలోచనలలో ఓర్పు కలిగినటువంటి వారంగా ఉండాలి. మన యొక్క జీవితంలో ఓర్పును కలిగినటువంటి వారంగా ఉండాలి. మన యొక్క సమస్త ప్రవర్తనలో ఓర్పును కలిగినటువంటి వారముగా ఉండాలి. ఓర్పు విశ్వాసులకు ఉండవలసినటువంటి మరి ప్రధానమైనటువంటి లక్షణముగా కనబడుచున్నది. ఓర్పు లేని ఎడల మరి నిరీక్షణ నుండి మనము తొలగిపోవున్నటువంటి ప్రమాదము ఉన్నందువలన ఓర్పు చాలా ప్రధానమైనదిగా మనకు కనబడుచున్నది. అదే విధముగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల వరకు మనము చదివినట్లయితే, మరియు యెషయా ఈలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని ఇక్కడ పౌలు మళ్ళీ రోమీయులతో చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి యెషయా ప్రవచనం ఏ విధముగా ఉన్నదంటే, ఇదిగో అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఇంచుదురు అని ప్రవచించినట్లుగా మనం చూస్తుంటున్నాము. యెషయా నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు. అన్యజనులు అనగా ఇశ్రాయేలు కానటువంటి వారందరూ కూడా అన్యజనులుగా పరిగణింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు కానటువంటి వారందరూ ఇదిగో యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచుతున్నారు, నేటికి ఉంచుతున్నారు. అయితే మరి యూదులైనటువంటి వారు యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచలేక వారు వెనుకబడిపోతూ ఉన్నారు, దేవునికి అవిధేయులైతున్నారని మనము చూస్తుంటున్నాము. కాబట్టి యెషయా ఈ విధంగా ప్రవచిస్తుంటున్నాడు, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిరీక్షణ ఇంచుటము, ఆయన రెండవసారి రానయున్నాడని నిరీక్షించటము, ఆ విధంగా నిరీక్షించి ఆయన యొక్క రాకడలో ఆయనతో కూడా ఎత్తబడుతామన్నటువంటి నిరీక్షణ కలిగి జీవించటము నిరీక్షణ అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ విధంగా అన్యజనులు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉంటారని చెప్పిన తర్వాత, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. కాబట్టి ఇంకా చూసినట్లయితే కేవలము నిరీక్షణ మాత్రమే కాదు, కానీ విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగి మీరు జీవించాలి అని పౌలు ఈ రోమీయులను ఉద్దేశించి చెబుతూ ఉంటున్నాడు. విస్తారమైనటువంటి నిరీక్షణ, ఈ విస్తారమైనటువంటి నిరీక్షణ ఏ విధంగా మనకు కలుగుతుంది, ఏ విధంగా మనలో పుడుతుంది అని మనము ఆలోచించినప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు, ఆయన ద్వారా ఇంకా శక్తిని పొందినటువంటి వారుగా మీరు ఉండాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు అనేక విధములుగా తన యొక్క శక్తిని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు.
వరములను అనుగ్రహిస్తుంటున్నాడు, ఆత్మఫలములను అనుగ్రహిస్తుంటున్నాడు. అనుగ్రహించి వాటి ద్వారా మరి మనలను నడిపిస్తూ ఉంటున్నాడు, మనలను ఫలింపజేస్తూ ఉంటున్నాడు, మనలో జీవిస్తూ ఉంటున్నాడు, మనలను నడిపిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాము, మాట్లాడుతూ ఉంటున్నాము, ఉనికి కలిగినటువంటి వారముగా ఉంటున్నాము. ఎందుకంటే మనము క్రీస్తునందు దాచబడినటువంటి వారంగా ఉన్నాము, క్రీస్తునందు ఏర్పరచబడినటువంటి వారముగా ఉన్నాము. మన యొక్క జీవము క్రీస్తునందు దాచబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈ విధముగా మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందినటువంటి వారమై, పరిశుద్ధాత్మ యొక్క వరములు పొందినటువంటి వారమై, ఆ విధముగా మనము ఆ వరములు మరి ఏ విధంగా మనకు అనుగ్రహింపబడినవో ఆ వరములు మరి పరిశుద్ధాత్మ మన ద్వారా వాడుకొనున్నట్లు మరి మనము ఆయనకు పాత్రలుగా ఉపయోగపడులాగున మనం ఈ లోకమందు జీవించినటువంటి వారముగా ఉండాలి. కావున ఆ విధంగా జీవించాలంటే మనము మెండుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందినటువంటి వారముగా ఉండాలని పౌలు ఇక్కడ మనం చూస్తున్నాడు. కాబట్టి విస్తారమైనటువంటి నిరీక్షణ మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆ విధముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము విస్తారముగా పొందినటువంటి వారముగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? నిరీక్షణకర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కాబట్టి మనలో నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణకు కర్త మన దేవుడే అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆయన సమాధానమునకు కర్తగా ఉన్నాడు, మరి సృష్టికి కర్తగా ఉంటున్నాడు. అదే విధముగా ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసమునకు కర్తగా ఉంటున్నాడు, సృష్టికి కర్తగా ఉంటున్నాడు, మరి నిరీక్షణకు కూడా కర్తగా ఉంటున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. నిరీక్షణ కర్త అయినటువంటి దేవుడు మనలో తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణను కలిగించి ఉంటున్నాడు. కావున అటు నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము రక్షింపబడి ఉంటున్నాము. కాబట్టి ఆ విధంగా రక్షింపబడినటువంటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణను మరి విస్తారంగా కలిగినటువంటి వారమై ఈ లోకమందు మనము జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఆ విధంగా విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగి జీవించాలంటే ఆ సృష్టికర్త నిరీక్షణకు సృష్టికైన కర్త అయినటువంటి ఆ దేవుని ద్వారా మనము ఏమి పొందవలనంటే సమస్త ఆనందమును పొందవలెను, సమాధానమును పొందవలెను. ఆ సమస్త ఆనందము ద్వారా సమాధానము ద్వారా మనము నింపబడవలెను అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. అందుకే పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుతును ఆనందించుడి, సంతోషించుడి, మరలా చెప్పుతును సంతోషించుడి అని మనము చూస్తుంటున్నాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. అదేవిధముగా సమాధానముగా ఉండుడి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. సమాధానము విశ్వాసుల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానము మన హృదయాలలో స్థిరముగా నివాసము చేయవలెను. నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను, సమాధానము మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సమాధానమును మన హృదయములలో కృమ్మరించినాడు, తన యొక్క సమాధానమును మన హృదయాలలో నింపి ఉన్నాడు. కాబట్టి ఆ సమాధానమును మనము కలిగిన వారమై, ఆ సమాధానముతో నిండుకునినటువంటి వారమై, యేసుక్రీస్తునందలి రక్షణానందముతో మనము నిండుకునిన వారమై ఉన్న ఎడల మనకు విస్తారమైనటువంటి నిరీక్షణ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ విధముగా మనము ఒక నిరీక్షణను కలిగి, ఒక విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగి ఈ లోకమందు మనము జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాము. అదేవిధముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో మనము చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని మనం చూస్తుంటున్నాము. వాటిపైన మనము చూసినట్లయితే ప్రేమ ద్వారా ఎన్నెన్ని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయో పౌలు అక్కడ వివరించి ఉన్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని పౌలు చెబుతూ ఉంటున్నాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ ఓర్చును అని చూస్తుంటున్నాము. వాటితో పాటు అన్నింటినీ నిరీక్షించును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ అన్నింటినీ నిరీక్షించును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మకు మనము ఆలయముగా ఉంటున్నాము.
కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము అన్నింటినీ నిరీక్షించు వారిముగా ఈ లోకమందు ఉండాలి. దేవుడు మనకు ఎన్నెన్నో వాగ్దానములు చేసినాడు. ఆ వాగ్దానములన్నింటినీ కూడా మనము నిరీక్షించి ఈ లోకంలో జీవించినటువంటి వారముగా ఉండాలని ఇక్కడ పౌలు చెబుతూ ఉంటున్నాడు. ఆ విధంగా చెబుతూ చివరికి ఏమంటున్నాడంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి 3 నిలుచును అని చెప్తున్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి 3 నిలుచును. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి క్రైస్తవ్యము అనగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి క్రైస్తవ్యానికి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయము అనేది ఉండదు. ఏ దేశంలో నివసిస్తున్నటువంటి వారు వారి వారి దేశాల సంస్కృతిని, వారి వారి దేశాల సాంప్రదాయాలను పాలిస్తారు, అనుసరిస్తారు. అయితే క్రైస్తవ్యానికి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుసరిస్తూ ఉంటే అది పాశ్చాత్య సంస్కృతి అని గుర్తించవలసిందిగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము ఇవి 3 క్రైస్తవ్యానికి మూలము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ ముఖ్యమైనది. అయితే ప్రేమ లేకుండా నిరీక్షణ కలుగుతుంది అంటే కలగదు. ప్రేమ లేకుండా విశ్వాసం కలుగుతుంది అంటే కలగదు. విశ్వాసం లేకుండా నిరీక్షణ, ప్రేమలు కలుగుతాయా? లేదు. నిరీక్షణ లేకుండా ప్రేమ, విశ్వాసాలు కలుగుతాయా? లేవు. కాబట్టి అందుకే పౌలు ఏమంటున్నాడంటే ఈ 3 కూడా నిలుచును అని పౌలు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని పౌలు మనకు చెబుతూ ఉంటున్నాడు. అదే విధముగా తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదివిన ఎడల, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడని పౌలు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి విస్తారమైనటువంటి నిరీక్షణను గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని చెప్పేసి పౌలు చెబుతుంటున్నాడు. ఎందుకనగా మృతి పొందినటువంటి వారిని యేసుక్రీస్తు ఇదిగో తనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు అన్నటువంటి నిరీక్షణను మనము కలిగినటువంటి వారముగా ఉంటున్నాము. అదే విధముగా మరి ఈ జీవంతో ఉన్నటువంటి మనము ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఇదిగో మన యొక్క శరీరములు మహిమ శరీరంగా మార్చబడి ఆయనను ఎదుర్కొనుటకు మనము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోకూడదు నిరీక్షణను మనము కలిగినటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి మనము సజీవులముగా ఒకవేళ యేసు ప్రభు వచ్చినప్పుడు ఉన్నట్లయితే నిద్రించిన వారికంటే మనము ముందుగా ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్ళము. ఎందుకనగా మనకంటే ముందుగా ప్రభువునందు నిద్రించిన వారు ప్రభువుతో కూడా వస్తారు. ఆ మీదటనే మనము ప్రభువును ఎదుర్కొనటానికి ఆకాశ మండలమునకు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఇంకా పౌలు ఏమంటున్నాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇలాంటి నిరీక్షణను మనం కలిగి ఉంటున్నాము. మహా ఆర్భాటముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి రానయ్యున్నాడు. ప్రధాన దూత శబ్దముతో ప్రధాన దూత బూర ఊదినప్పుడు ప్రధాన దూత శబ్దమును వినినప్పుడు మనము ఈ లోకంలో మరి ఆయనతో ఎత్తబడినటువంటి వారముగా ఉన్నామని మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉన్నామని చూస్తుంటున్నాము. ఆర్భాటంతో ఆయన వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడు, దేవుని బూరతో ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆ విధంగా దిగి వస్తాడని మనము నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు మొదట
మొదట లేతురు. మన నిరీక్షణ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు మరి ఏమో జరుగుతుందంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని ఒక నిరీక్షణను, విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము. ఆ మీద అట సజీవులముగా నిలిచి ఉన్నటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము అని మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు మనము మేఘముల మీద కొనిపోబడతాము అని నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆకాశ మండలమునకు ఈ భూమి మీద నుంచి కొనిపోబడతాము అన్నటువంటి నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. ఇలాంటి గొప్ప విస్తారమైనటువంటి నిరీక్షణను మనము కలిగినటువంటి వారమై ఈ లోకంలో మనము రక్షింపబడినటువంటి వారముగా ఉన్నాము. అందుకే కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఇది చాలా గొప్ప నిరీక్షణ ఏంటున్నది. సదాకాలము ఎన్నటెన్నటికీ నిరంతరము మనము ప్రభువుతో కూడా నివసింతుము అని ఇక్కడ పౌలు చెబుతూ ఉంటున్నాడు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని పౌలు చెబుతుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము అన్నటువంటి నిరీక్షణను ఈ లోకంలో మనము కలిగినటువంటి వారంగా ఉన్నాము. అట్టి నిరీక్షణతోనే మనం ఈ లోకంలో మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి వారంగా ఉన్నాము. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 3వ వచనంలో మనం చదివినప్పుడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అని పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. గనుక ఇక్కడ మనం చదివినట్లయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును. కావున శ్రమ అనేది వచ్చినప్పుడు అది ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పు అనేది మనకు ఒక పరీక్షను, ఆ పరీక్ష అనేది ఒక నిరీక్షణను కలిగిస్తుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువునందు మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండవలేనంటే మనము పరీక్షించబడు వారముగా ఉండాలి. మనము పరీక్షించబడు వారముగా ఉండవలేనంటే మనము ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి. మనము ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలంటే ప్రభువు నామము నిమిత్తము మనము శ్రమలను అనుభవించవలసినటువంటి వారంగా ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇదిగో అనేకమైనటువంటి నిరీక్షణ గురించి విన్నటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ఈరోజు మనము నిరీక్షణ అను అంశాన్ని గురించి ధ్యానము చేసుకొని ఉంటున్నాము. మనము నిరీక్షణ కలిగి రక్షింపబడి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మరి ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము జ్ఞాపకము చేసుకొని ఉన్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యం విన్నటువంటి మనమందరం కూడా మరి ఎక్కువగా విస్తారమైనటువంటి నిరీక్షణ కలుగుటకు కలిగి ఉండుటకు ప్రయత్నం చేసి ప్రార్థన చేసి మరి దేవుని యందు మనము ఎదగవలెనని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలుచూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఇంతవరకునైనా నిరీక్షణ అయినటువంటి అంశాన్ని గురించి ఇదిగో మీ యొక్క వాక్యం ద్వారా మేము ధ్యానము చేసుకొని ఉంటున్నాము. నిరీక్షణ, విస్తారమైనటువంటి నిరీక్షణ గురించి మేము ధ్యానము చేసుకొని ఉన్నాము. నిరీక్షణ కర్తవైనటువంటి తండ్రి, ఇదిగో మాలో సంపూర్ణమైనటువంటి నిరీక్షణను కలిగించమని, ఇదిగో మాలో ఉన్నటువంటి నిరీక్షణను విస్తారముగా చేయమని, మీరు సమస్త ఆనందం మమ్మల్ని నింపుమని, సమస్త సమాధానముతో మమ్మల్ని నింపుమని, పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా మమ్మల్ని నింపుమని ప్రాధేయపడుచున్నాము. ప్రభా, ఈ యొక్క వాక్యమును విన్నటువంటి వారు మరి ఎందరైతే ఇంకా నిరీక్షణ కలిగి ఉండలేదో, నిరీక్షణ కలిగి రక్షింపబడలేదో అట్టివారు ఈరోజే మీ యందు నిరీక్షణ ఉంచి ఇదిగో మీ యొక్క రక్షణ భాగ్యమును పొందుటకు మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఇదిగో ఈ వాక్యమును వింటున్నటువంటి వారిలో ఎవరైనాను రోగులు, బలహీనులు ఎదుగోనైనా ఉన్నట్లయితే, పీడింపబడిన వారు, వేధింపబడిన వారు ఉన్నట్లయితే అటువంటి వారిని నాయన మీరు దర్శించండి, వారిని ముట్టండి, వారిని స్వస్థతపరచండి, వారికి విడుదలను ప్రసాదించండి. ఆ విధముగా స్వస్థత పొంది, విడుదల పొంది వారు నిన్ను స్తుతించున్నట్లు, నీ కోసం సాక్ష్యం ఇచ్చున్నట్లు ఇదిగో మీ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. వారిలో కొందరినైనా మీ సేవకులుగా మరుచుకోమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయము చేయండి. మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
సహోదరులారా, సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అను ఈ కార్యక్రమమును మీరు వీక్షించినందులకై మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.